తెలంగాణ రాష్ట్రంలో తక్కువ విశ్వవిద్యాలయాలు ఉన్నందున విద్యార్థులు భారీగా నష్టపోయారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన ప్రధానమంత్రి ఉచ్చాతర శిక్ష అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో పాలమూరు యూనివర్సిటీ వచ్చిందని, నాడు తెలంగాణకు కూడా యూనివర్సిటీలు కావాలని ఉద్యమాలు చేస్తే శాతవాహన మహాత్మా గాంధీ పాలమూరు విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేశారన్నారు. వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా మెరుగైన స్థానంలో ఉండటం గొప్ప విషయమని కొనియాడారు. సీమాంధ్ర ప్రాంతంలో యూనివర్సిటీస్ ఉన్నాయి, తెలంగాణలో లేవు అని చెప్పి ఆ రోజు ఉద్యమకారులు మేమంతా కూడా గొంతెత్తి ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాం. మేము అప్పుడు ఇక్కడ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మేమందరం కూడా చేపట్టాం. మాకు ఎందుకు ఇవ్వరు యూనివర్సిటీ, మా పిల్లలు వలసపోవాల్సిందేనా, మా చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వద్దా, మేము ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలా, మాకు ఎందుకు ఉండకూడదు యూనివర్సిటీ అని చెప్పి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తాం. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ముందుండి నడిపాం. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొస్తా ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినాం, ఇక్కడ ఉన్న అప్పుడున్న మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి కొట్లాడినాం, ఒత్తిడి తెచ్చినాం. అల్టిమేట్గా మాతో పాటు చాలా యూనివర్సిటీస్ తెలంగాణలో మహాత్మా గాంధీ, శాతవాహన ఇంకా అనేక యూనివర్సిటీస్తో పాటు మా పాలమూరు విశ్వవిద్యాలయానికి కూడా ఆ రోజు పోటీ వస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ పెద్దలు రవినాయక్ గారు, మున్సిపల్ చైర్మన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.